కనపడుతుంది. మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 6-7 వచనాలు కలిసి చదువుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమన కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచబడ్డాయి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు ఈ లేఖన భాగాలను మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ చివరి సందేశాన్ని సంఘముగా మేము సమకూడి నీ వైపు ఆశతో తేరి చూస్తున్నాము. ప్రభు, మీరు మాతో మాట్లాడండి. ఎందుకంటే మీ మాటలు జీవము కలిగిన అవి మమ్మల్ని బతికిస్తాయి, అవి మమ్మల్ని ప్రోత్సాహపరుస్తాయి. మా జీవితాలకి ఒక దిక్సూచిగా అవి ఉంటాయి తండ్రి. మీరు మాట్లాడకపోతే మేము ఎలా బ్రతుకుతాం ప్రభు? తండ్రి, నిన్ను బ్రతిమలాడుకుంటున్నాం. మీరు ప్రేమించిన ఈ సంఘంతో మాట్లాడండి. బలహీనుడిని, దీనదాసుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి, పరిశుద్ధాత్మదేవా, మీరే మాకు పరిచర్య చేయండి. మీరే మాకు వినగలిగే చెవుల్ని దయచేయండి, గ్రహించగలిగే మనస్సునివ్వండి, విధేయత చూపించే మంచి హృదయాల్ని మాకు ఇవ్వండి. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పచెప్పుకుంటూ కనిపించిన అంధకార శక్తులన్నిటినీ కూడా విశ్వాసంతో బంధిస్తూ ఈ ప్రార్థన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 19వ శతాబ్దం మొదటిలో 1906 నుంచి 1945 అంటే దాదాపు 39 సంవత్సరాలు ఒక సేవకుడు జీవించాడు జర్మనీ దేశంలో. ఆయన పేరు డైట్రిక్ బాన్హాఫర్. ఏంటి ఆయన పేరు? బాన్హాఫర్. ఆయన జర్మనీ దేశంలో దేవుని సేవ చేస్తుండేవాడు. ఆయన మంచి చదువుకున్నాడు, చాలా తెలివైనవాడు. జర్మనీ ప్రభుత్వంలో వాళ్ళ ఇంటెలిజెన్స్కి కూడా ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవాడు. అదే సమయంలో సంఘానికి సేవకుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఒక పాస్టర్గా ఒక పెద్ద సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో హిట్లర్ అనే ఆయన దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఆయన నాజీ అనే ఒక మూవ్మెంట్ని తీసుకొని వచ్చాడు. ఆ మూవ్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, జర్మన్ దేశంలోని ప్రజలే అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ప్రపంచంలో మేమే శాసించాలి, మేమే గొప్పవాళ్ళమి అని నమ్మాడు అతను. నాజీలు అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేశారంటే, యూదుల్ని చూసి వాళ్ళు భయపడేవాళ్ళు. యూదులు తమకంటే గొప్పగా ఉన్నారనుకొని ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఏంటంటే, యూదులు ఎక్కడున్నా కానీ వాళ్ళని ఏరేసేయండి, వాళ్ళని పట్టుకొని వాళ్ళని చంపివేద్దాము అని వాళ్ళు గవర్నమెంట్ లెవెల్లోనే ఆలోచించారు. అలా ఆలోచన చేస్తుంటే మరి పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో జీవించాలి, క్రీస్తు రాయబారులము అని పొద్దున్న చూసుకున్నాం కదా మనం. దేవుని బిడ్డల యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అని చూసాం మనం. ఆయన చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు కూడా నెరవేరడానికి ఎవరికైనా ప్రార్థన చేస్తే కాదు కదా. భూమి మీద నెరవేరాలంటే ఎలా నెరవేరుతుందండి? భూమి మీద దేవుని చిత్తం మన ద్వారానే, రైట్ కదా. సో కాబట్టి దేవుని చిత్తం ఏంటి? దేవునికి జర్మనీ వాడు ఎక్కువ, యూదుడు ఎక్కువ, పురుషుడు ఎక్కువ, స్త్రీ ఎక్కువ, ఇలా ఏమన్నా ఉన్నాయా? ఆయనకి లేదు కదా. ఆయన నరుణ్ణి తన పోలికలో చేసుకున్నాడు. ఆయన దృష్టిలో అందరూ కూడా ఆయన పోలికలో చేయబడిన వారు, సమానంగా ఉన్నారు. కాబట్టి ఈ బాన్హాఫర్ అదే చెప్పేవాడు సంఘంలో. అరే, ఇది తప్పు, ప్రభుత్వం చేస్తున్నది తప్పది, అలా ఎలా చేస్తాము? యూదుల్ని ఎలా చంపుతాము? ఆయన ప్రభుత్వంలో కూడా ఉన్నతమైన స్థానంలో వాళ్ళకి సలహాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు.
కాబట్టి ప్రభుత్వంలో ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు, అరే ఈరోజు ఏలూరు వెళ్ళి పలానా పేటలో యూదులు ఉన్నారట అని వేసుకెళ్దామని వాళ్ళు ప్లాన్ చేస్తుండేవాడు. ఈయన దాన్ని గమనించేవాడు. వచ్చి వెంటనే ఫోన్ చేసి, అన్న మన వాళ్ళకి చెప్పండి కాస్త, వాళ్ళందరినీ యూదుల్ని పట్టుకెళ్తున్నారంట అని వెంటనే యూదుల్ని అక్కడి నుంచి తప్పించేవాడు అనమాట. అలాగ వీళ్ళకి అర్థమయ్యేది కాదు, అరే ఎట్లా ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది, ఎలాగ యూదులు తప్పించుకుంటున్నారు అనుకునేవాడు. అలాగ కొన్ని నెలలు అయిపోయిన తర్వాత జర్మనీకి అక్కడ వాళ్ళ ఉండేటువంటి సీక్రెట్ పోలీస్ ఒకటి ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు జాగ్రత్తగా గమనించి వాళ్ళకి అనుమానం వచ్చింది ఈయన మీద అని. మరికొన్ని రుజువులు చూసుకొని ఒకనొక రోజున ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. హిట్లర్కి వ్యతిరేకంగా ఏది చేసినా అతి క్రూరంగా మరణశిక్ష విధించేవాడు దేశద్రోహం కింద. ఆయన జైల్లో వేసినప్పటికీ కూడా ఆయన ఏమీ కూడా నిరుత్సాహపడలేదు. కానీ ఆ జైల్లో తన తోటి ఖైదీలతోటి వాళ్ళతోటి సువార్త చెప్తూ ఉండేవాడు, దేవుని వాక్యం చెప్తూ ఉండేవాడు. మెల్లమెల్లగా వాళ్ళందరూ ఒకళ్ళయ్యారు, ఇద్దరయ్యారు, ముగ్గురయ్యారు, ఇంతమంది అయిపోయారు. 200 మంది 300 మంది అయిపోయారు. ప్రతి ఆదివారం అంటే మార్నింగ్ ఫ్రీ టైం ఉంటుంది. ఫ్రీ టైం ఉంటే వాళ్ళు ఎక్కడికి అటు ఇటు తిరగకుండా ఈ దగ్గరికి వచ్చి కూర్చుంటే దేవుని వాక్యం చెప్తూ ఉండేవాడు. ఇది చరిత్ర, వాస్తవాలు, జరిగిన విషయాలు. మీరు నెట్లో వెళ్ళి బాన్హాఫర్ హిస్టరీని చూస్తే అంతా కనపడుతుంది. ఆయన జైల్లో చివరికి ఆ జైలు అధికారి ఏం చేశారంటే ఒక పెద్ద హాల్ చూసుకొని, ఇలాంటి హాలు ఇక్కడ ప్రార్థన చేసుకొని మీరు ఎక్కడ పడితే అక్కడ చేయమాకండి అన్నారు. సో ప్రతి ఆదివారం ఆయన ఆరాధన చేసేవాడంట. అక్కడ వాళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉండేవారు. అలాగే ఎక్కడున్నా సరే ఆయన మొదటగా దేవుని రాజ్యాన్ని, నీతినే వెతుకుతూ ఉండేవాడు. అయితే ఇలా అవుతుంటే ఒక 4-5 నెలలు అయిపోయిందేమో, సంవత్సరం అయిందేమో. చర్చ్ సర్వీస్ అయిన తర్వాత తలుపు దగ్గరికి 2 మిలిటరీ ఆఫీసర్స్ వచ్చారు ప్లెయిన్ డ్రెస్లో. అలా ఎప్పుడైనా సరే జైలు దగ్గరికి 2 మిలిటరీ ఆఫీసర్స్ వచ్చారంటే వాడిని పట్టుకెళ్ళి మరణశిక్ష అన్నమాట. ఆయన వచ్చి మిస్టర్ బాన్హాఫర్ అని పిలిచారు. ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు తన రూమ్మేట్ అంటే కారాగారంలో తన రూమ్లో ఉండేటువంటి ఒక బ్రిటిష్ జాతీయుడు తెల్లతను ఉండేవాడు. అతన్ని పిలిచి పక్కకు పిలిచి, ఒక్క నిమిషం అండి అని చెప్పి తన రూమ్మేట్ని పిలిచి ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దిస్ ఈజ్ ద ఎండ్ బట్ ఫర్ మీ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ లైఫ్. ఆయన ఏమంటాడంటే, ఈ రోజుతోటి ఇక్కడ నా జీవితము ఆగిపోతుంది, ఇట్ ఈస్ ద ఎండ్. కానీ బట్ ఫర్ మీ, నీకు నన్ను చూసినప్పుడు ఇంకా రేపటి నుంచి నన్ను చూడవు, దిస్ ఈస్ ద ఎండ్. కానీ నాకేంటో తెలుసా, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ లైఫ్. నాకు కొత్త జీవితము ఆరంభమవుతుంది అని చెప్పాడు. అని చెప్పి వెళ్ళిపోయాడు ఆఫీసర్స్ తోటి. ఆ ఇంగ్లీష్ మ్యాను ఆ మాటలను రాసుకున్నాడు. ఆయన తర్వాత ఈ నాజీ పరిపాలన అయిపోయిన తర్వాత బుక్ రాసినప్పుడు బాన్హాఫర్ నాతో చెప్పిన మాటలని ఆయన రాశాడు. ఆయన బాగా గుర్తుంచుకున్నాడు. సరే, ఆయన తీసుకొని వెళ్ళారు. దేశద్రోహం కింద ఆయనకి మరణశిక్ష విధించారు. ఆ మరుసటి రోజు ఆయన్ని ఉరి తీయాలి. ఆ రోజు రాత్రి ఒక ఖైదీకి మరణశిక్ష విధించే ముందు ప్రొసీజర్ ఏంటంటే, మన దేశంలో కూడా ఉరి తీసే ముందు ఏం చేస్తారు, ఆ రోజు రాత్రి మంచి భోజనం పెట్టి నీ చివరి కోరిక ఏమైనా ఉందా అని అడుగుతారు. ఆ తర్వాత ఒక డాక్టర్ గారు వచ్చి అతన్ని ఎగ్జామిన్ చేస్తాడు. అతనికి అనారోగ్యంగా ఉన్నా ఏమన్నా చేసినా ఆయన సర్టిఫై చేయాలి ఆరోగ్యంగా ఉన్నాడని. అప్పుడు ఆయన్ని ఉదయాన్నే ఒక టైం ఫిక్స్ చేస్తారు, 4 గంటలకో 3 గంటలకో 5 గంటలకో. అప్పుడు ఉరి తీస్తారన్నమాట. సో ఈ డాక్టర్ ఎవరు, ఒక నాజీ డాక్టర్, దేవుని బిడ్డ కాదు. తన తోటి ఖైదీ కూడా వేరే దేశస్థుడు, వీళ్ళ దేవుని బిడ్డలు కాదు. ఈ డాక్టరు 100 మందిని ఆ రోజుల్లో ఉరి తీస్తూ ఉండేవాళ్ళు. ఆ ఉరి తీయడానికి ఆ గది దగ్గరికి వెళ్ళేటప్పుడు, డాక్టర్ పరీక్ష చేయడానికి వెళ్ళేటప్పుడు సర్వసాధారణంగా కనపడే దృశ్యం ఏంటంటే, ఆ తలుపు తీయంగానే వీడిని చూడంగానే వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇంకా అర్థమైపోద్ది ఇంక కొన్ని గంటల్లో నేను చనిపోతున్నానని. విపరీతంగా హృదయ విదారకంగా ఏడుస్తుంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఏం చేస్తారంటే,
ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉంటారు. దుర్మార్గుడు హిట్లర్ ఎప్పుడు చస్తాడో అట్లా అని చెప్పి వాళ్ళు విపరీతంగా ద్వేషిస్తూ ఉంటారు. కొంతమంది అయ్యా నువ్వు వెళ్ళి మా వాళ్ళతో చెప్తావా అని బహుశా వాళ్ళ యొక్క ఏమేమి చెప్పాలనుకున్నారో అవి చెప్తారు. రకరకాలైనట్టు కొంతమంది హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంటారు, కొంతమంది బాధపడుతూ ఉంటుంటారు. రకరకాలైన ఇమోషన్స్ వాళ్ళ పర్సనాలిటీని బట్టి చూస్తూ ఉంటుంటాడు. ఈ డాక్టర్ గారు ఈ రూమ్ దగ్గరికి వచ్చింది, తలుపు కొంచెం దగ్గరికి వేసింది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు రూమ్ అంతా ఏమీ అలికిడి లేదు. నేను అనుకున్నాడు ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది, లోన ఏడుపులేని పట్ల పెడబొబ్బులేని పట్టలేదని. మెల్లగా తలుపు తీస్తే ఆయన రాసిన మాటల్ని నేను చదువుతున్నాను. ఈ డాక్టర్ గారు, త్రూ ద హాఫ్ ఓపెన్ డోర్ ఐ సా పాస్టర్ బాన్హాఫర్ స్టిల్ ఇన్ హిస్ ప్రిజన్ క్లోత్స్. తన ఆ ఖైదీ డ్రెస్లోనే ఉన్నాడు, ఏం కంగారు పట్ల, ఆయన ఆ రూమ్లోనే ఉన్నాడు. నేను ఆ పాస్టర్ గారిని చూశాను. నీలింగ్ ఇన్ ఫర్వెంట్ ప్రేయర్ టు ద లార్డ్ హిస్ గాడ్. ఆయన మోకరిల్లి తన దేవుడికి, ఆ దేవుడు ఎవరో ఈయనకి తెలియదు, ఆయన దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఇంకో మాట అంటాడు, ద డివోషన్ అండ్ ఎవిడెంట్ కన్విక్షన్ ఆఫ్ బీయింగ్ హర్డ్. దాని అర్థం చెప్తాను. ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు ఎలా ప్రార్థన చేసుకున్నాడంటే ఎంత శ్రద్ధతోటి, ఎంత భక్తితోటి చేసుకుంటున్నాడో నాకు అర్థమవుతుంది. నేను ఆయన పోస్చర్ని చూసినప్పుడు, ఆయన యొక్క ముఖ కవళికలను చూసినప్పుడు ఎంతో వినయంతో ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అంతేకాదు ఆయన ఓ మాట అంటాడు, ఏంటంటే ఎవిడెంట్ కన్విక్షన్ ఆఫ్ బీయింగ్ హర్డ్. అంటే ఆయన ముఖాన్ని చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే నా ప్రార్థనని అవతల వ్యక్తి వింటున్నాడు అనే నిశ్చయత ఆయనలో నేను చూశానంట. అర్థమవుతుందా నేను చెప్పింది? ఆ డాక్టర్ గారు ఈ మనిషిని చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ ప్రార్థన చేసే ఆయన ఏంటి వింటున్నాడా లేదా, ప్రభా నువ్వు వింటున్నావా, ప్రభా నా బాధ అని అట్లా అంటే ఒక నిశ్చయత లేనట్టు లేదు. ఆయన ప్రార్థనలోని మాటలు అవన్నీ అర్థం ఉంటుందంటే అవతల వ్యక్తి ఆలకిస్తున్నాడని, ఈయనకి దాన్ని బట్టి చాలా భరోసా వస్తుందని. అది ఏం అర్థం కావట్లా, కానీ ఆయనను చూస్తే అర్థమైంది. ద కన్విక్షన్ ఆఫ్ బీయింగ్ హర్డ్ దట్ ఐ సా ఇన్ దట్ ప్రేయర్. ప్రార్థన అంటే తెలియదు ఆయనకి, కానీ ఆ మాటల్ని బట్టి, ఆ సంభాషణ బట్టి ఆయన ప్రార్థన ఎవరో వింటున్నారు, దాన్ని బట్టి ఈయన నిశ్చింతగా ఉన్నాడు అనేది అర్థమైంది ఆయనకి. అర్థమయ్యి ఆయన అంటాడు, ఆఫ్ దిస్ ఇంటెన్సిటీ క్యాప్టివ్ మ్యాన్ మూవ్డ్ మీ టు ద డెప్స్. నా హృదయాంతరంగాల్లో నేను కదిలించబడ్డాను ఈ దృశ్యాన్ని చూసినప్పుడు. కొన్ని గంటల్లో చనిపోయే వ్యక్తి మోకరిల్లి సంపూర్ణమైన నిశ్చయత, నా ప్రార్థనని నా దేవుడు వింటున్నాడు అనేటువంటి ఒక నమ్మకంతో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఏమీ తెలియనటువంటి ఒక నాజీ డాక్టర్ చూసి ఆయన అంటాడు, నా హృదయాంతరాలలో కదిలించబడ్డాను. ఎంత అద్భుతమైన విషయం అన్నదా ప్రియులారా. మనల్ని దేవుడు ఇలాంటి జీవితానికి పిలుస్తూ ఉన్నాడు. ప్రభు రాకడికి సిద్ధపడినటువంటి వ్యక్తులు హింసకి, పరీక్షలకి, ఇబ్బందులకి ఏమి కలవరపడరు. ఆన్ ద ఫేస్ ఆఫ్ డెత్, చావు ఎదురైనా సరే నిమ్మలంగా ఉంటారు, నిబ్బరంగా ఉంటారు. ఎందుకు వాళ్ళ దేవుడు మహిమగల రాజు. ఆయన ఒకనొక దినాన్ని తీర్పు తీర్చడానికి రాబోతా ఉన్నాడు, మనల్ని మహిమలో ప్రవేశపెడతాడు. కాబట్టి ఈ శ్రమల్ని, ఈ ఇబ్బందుల్ని చూసినప్పుడు వాళ్ళు ఏమీ తొట్టిల్లరు, వాళ్ళు తొందరపడరు, వాళ్ళు ఆందోళన చెందరు, ఆ నిబ్బరం కలిగి ఉంటారు. కాబట్టి మనం ఏదో కథలు చెప్పుకుంటాంలా, కాకమ్మ కథలు, వాస్తవాలు ఇవి. చరిత్రలో మన ముందున్నటువంటి సేవకులు, మన ముందున్నటువంటి విశ్వాసులు ఎలా జీవించారో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మనం పెట్టుకున్నాము, ఓపిక కలిగి ఉండండి. ఓపిక ఎలా వస్తుంది?
ఓపిక కలిగి ఉండండి అని బాగానే ఉంది. ఓపిక ఎలా వస్తుంది? రిలయన్స్ మార్ట్లోకి వెళ్ళి సార్ 1 కేజీ ఓపిక ఉందా అని అడుగుతామా? అంగట్లో దొరకదే. ఎక్కడ దొరుకుద్ది ఓపిక? ఓపిక ఎలా కలిగి ఉంటాము? ఓపికని ఎలా సంపాదించుకుంటాము? మనం కొన్ని వచనాలు చదివాం కదా, సమాధానాలు ఉన్నాయి అందులో. చూడండి, మనం చదివిన యాకోబు పత్రికలో ఆయన ఏమంటున్నాడు? 5వ అధ్యాయము 8వ వచనంలో మీరు రాసుకున్నారు ఆ వచనం, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాకడ దగ్గర అయ్యే కొద్దీ అపహాసకులు ఉంటారు, ఆయన నాకడేమైందని గేలి చేసేవాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, హింస పెట్టేవాళ్ళు ఉంటారు. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండాలి. అయితే ఓపిక ఎలా వస్తుంది అనేది ప్రశ్న. ఎలా వస్తుంది? ఈ యాకోబు గారే రాస్తాడు మొదటి అధ్యాయంలోనే. ఆయన ఏం సమాధానం చెప్పకుండా, క్లూ ఇవ్వకుండా మీరు ఓపిక కలిగి ఉండండి అంటంలా. స్టార్టింగే మొదలుపెట్టాడు అధ్యాయంలో. ఓపిక ఎలా వస్తుంది అని చెప్పాడు. ఎలా వస్తుంది? నా సహోదరులారా, మొదటి అధ్యాయం 2వ వచనం, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. నాకు ఓర్పు రావాలి అంటే కొనుక్కుంటే వచ్చేది కాదు, ప్రార్థన చేసుకుంటే వచ్చేది కాదు, ఇంకేదో చేస్తే వచ్చేది కాదు. ఓర్పు ఎలా వస్తుందంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ద్వారా వస్తుంది అన్నమాట. నా విశ్వాసానికి పరీక్ష ఉంటుంది, ఆ పరీక్షలో కూర్చోవాలి, ఆ పరీక్ష రాయాలి, ఆ పరీక్షలో పాస్ అయితే నాకు వచ్చే రిజల్ట్ ఏంటంటే ఓర్పు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు పరీక్షల గురించి చూస్తున్నాము. అదే మాట ఆయన కూడా అంటాడు. ఎవరు? పేతురు గారు కూడా అంటాడు, మీకు పరీక్షలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మీరేం కంగారు పడద్దు, మీకు మెప్పు, ఘనత ఇవన్నీ వస్తాయి అంటాడు. సో కాబట్టి ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చివరి సందేశంలో ఒక అరగంట సేపు ఈ యొక్క వచనాన్ని, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఈ పరీక్షలు ఏంది? దీని సంగతి ఏంది? ఇది ఎంసెట్ పరీక్ష, లేకపోతే నీట్ ఎగ్జామా, లేకపోతే యూపీపీఎస్ ఎగ్జామ్? ఏంది పరీక్ష? విశ్వాసాలు రాసే పరీక్ష అన్నమాట ఇది. మనం రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్. ఏంటి ఈ పరీక్ష గురించి మనం నేర్చుకుందాం. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ ట్రయల్? ఇంగ్లీష్లో ట్రయల్స్ అని ఉంది, తెలుగులో పరీక్ష, ఇంకొన్ని తర్జుమాల్లో పేతురు ఏంటంటే శోధన అని ఉంది. నిజానికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ అయితే పరీక్ష అనేది. శోధన అంటే చాలాసార్లు శోధన ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను తెచ్చేదాన్ని శోధన అంటుంటాం. దేవుడు అనుమతించేదానికి కరెక్ట్ పదం ఏంటంటే పరీక్ష. కాకపోతే సందర్భాన్ని బట్టి శోధన అని మనం మాట్లాడుతుంటున్నప్పుడు దాన్ని పరీక్షగానే అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో, విశ్వాసానికి కలిగేటువంటి సందర్భంలో పేతురు రాసినటువంటి పదాన్ని పరీక్షగా మనం చూడాలి. ఇంగ్లీష్లో ట్రయల్స్ అని ఉంటుంది, టెస్టింగ్ అని ఉంటుంది. ఈ వీటి యొక్క తీరుతెన్నులు 3 విషయాలు చెప్తాను. పరీక్షలు ఎప్పుడు వస్తాయి? డేటా ఉందా దానికి? యాన్యువల్ పరీక్షలు ఎప్పుడు ఉన్నాయి? ఎంసెట్ ఎప్పుడు ఉంది? డేట్ వచ్చిందా అని అడుగుతుంటాం. మన క్రిస్టియన్స్గా, విశ్వాసంగా మన పరీక్షలు ఎప్పుడు వస్తాయి? దీని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? దీని డేట్ ఏంటి? ఇది ఫస్ట్ రావాల్సిన ప్రశ్న మనకి. పరీక్షలు ఎప్పుడు వస్తాయి? పరీక్షలు ఎలా సంభవిస్తాయి? హౌ డు ట్రయల్స్ మీట్ అస్? మనం పరీక్షల్ని ఎలా ఎదుర్కోవాలి, లేదా పరీక్ష మనల్ని ఎలా ఎదుర్కొంటుంది? పరీక్షలు ఎన్ని రకాలుగా ఉంటుంది? ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్న, లేకపోతే ఎస్సే టైపా, లేకపోతే ఇంటర్వ్యూవా? ఎలా ఉంటుంది పరీక్ష? ఎలా ఉంటుంది అనేది, ఎన్ని రకాలుగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. రైట్? పరీక్షలు ఎప్పుడు వస్తాయి అని ఆలోచన చేస్తే ఇక్కడ ఏమని రాస్తుందంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఎలా రాస్తుందంటే, కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ వెన్ ఎవర్ యూ ఫేస్ ట్రయల్స్. వెన్ ఎవర్ అన్న మాట తెలుగులో రాయాల అంటే అర్థమేంటి? వెన్ ఎవర్ అంటే ఎప్పుడైనా మీ విశ్వాసానికి కలిగే పరీక్షలలో అని ఉండాలి. అర్థమైందా? నా సహోదరులారా, ఎప్పుడైనా మీ విశ్వాసానికి కలిగే పరీక్ష
ఓర్పును పుట్టించునని ఎరిగి. వెనెవర్ అంటే దాని అర్థం ఏంటి? వెనెవర్ అంటే ఎప్పుడైనా ఉంటుంది, దీనికి డేట్ లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి పరీక్ష. ఈ మీటింగ్ అని ఇంటికి వెళ్ళేటప్పటికి పరీక్ష రెడీగా ఉంటుందేమో నాకు తెలియదు. లేదా ఒక సంవత్సరం తర్వాత ఉంటుంది, ఒక నెల తర్వాత ఉంటుందేమో. దేవుడు అనుమతిస్తాడు పరీక్షలు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో తుఫాన్లని ముందుగా ప్రెడిక్ట్ చేయొచ్చు. వర్షం ఉందా లేదా మనం ఫోన్లో యాప్లో చూసుకొని చెప్పొచ్చు, రేపు వర్షం పడుతుందా లేదా అని ప్రెడిక్ట్ చేయొచ్చు. సునామీ రాకముందు కొన్ని గంటల ముందు చెప్పొచ్చు. భూకంపం వచ్చే ముందు కూడా కొంతమంది కనిపెడతా ఉన్నారు, వచ్చే అవకాశం ఉంది రాబోయే వారంలో అని. కానీ ఒక క్రైస్తవుడికి పరీక్ష ఎప్పుడు వస్తుందో రాసి లేదు, మనకి బైబిల్లో క్లూ లేదు. సో కాబట్టి ఎప్పుడు పెడతారో పరీక్ష తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. స్టూడెంట్కి వాళ్ళు లెక్చరర్ చెప్తాడు, అరే నేను పరీక్ష పెడతాను కానీ ఇది సడన్, నేను చెప్పను అంటాడు. సో వీడు రోజు చదువుకొని వెళ్ళాలి, రెడీగా ఉండాలి, ఎప్పుడు పెడతాడో తెలియదు. అట్లా ఉంటుంది అన్నమాట మన పరిస్థితి. అర్థమైందా? పరీక్ష వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడైనా జరగవచ్చు. ఒక నిర్దిష్ట సమయం దానికి లేదు, సమాచారం ఉండదు, అకస్మాత్తుగా రావస్తుంది. ఎలాంటి అంచనా లేకుండా ఊహించిన సమయంలో రావచ్చు పరీక్షలు. ఇది మనం మొదట అర్థం చేసుకోవాలి. పరీక్షలు ఎలా సంభవిస్తాయి, ఎలా వస్తాయి మనకి అంటే, అక్కడ రాస్తున్న మాట చూడండి, మీ విశ్వాసములకు పరీక్ష ఓర్పును పుట్టించిందని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు. పడ్డం అంటే అర్థం ఏంటండి? బ్రదర్ నేను వెళ్తా ఉన్నాను, స్కూటర్ నుంచి సడన్గా పడ్డానని అంటాడు. అంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను, స్కూటర్ నుంచి పడాలని ఎవడన్నా ప్లాన్ చేసుకుంటాడా? నడుస్తూ ఉంటాము, నడుస్తూ ఉంటే ఆ ఎదురు దెబ్బ ఏదో తగులుతుంది, కింద పడతాము, కాయలు మెలికబడింది, కింద పడింది. వచ్చిన తర్వాత అడుగుతారు, అరే సిస్టర్ గారు ఎలా పడ్డారండి మీరు అంటారు. చెప్తుందా, ఏమండి నేను ఇలా పడ్డాను, అప్పుడు ఇలా వచ్చింది. ఎవడన్నా ప్లాన్ చేసుకొని పడతాడా? కదా. పరీక్షలు ఎలా వస్తాయంటే పడతాం అందులో, అంతే. ఎవడు ప్లాన్ చేసుకోలేడు. పర్లేదులే ఇప్పుడు పరీక్ష వెళ్తే బెటరు అనుకొని ఆ పరీక్షలోకి మనం వెళ్ళడానికి లేదు, మనకు తెలియదు. అంటే అంత సడన్గా వస్తారు. నానా విధమైన శోధనలో పడినప్పుడు. సో అనౌన్స్డ్ అంటాం. యూ స్టంబుల్ అపాన్ దెమ్, దాని మీద పడతాం అకస్మాత్తుగా. వెన్ యూ ఎన్కౌంటర్ ట్రబుల్స్, శ్రమ మనల్ని ఎదుర్కొంటుంది అంట. ఒక ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే, అవి వెన్ యూ ఫేస్ ట్రయల్స్, మనం శ్రమని ఎదుర్కొంటా, పరీక్షను ఎదుర్కొంటా వెళ్ళాం, కానీ అదే మనల్ని ఎదుర్కొంటా వస్తుంటుంది. మూడోది ఏంటంటే, ఎన్ని రకాలుగా ఉంటాయి పరీక్ష? చెప్పగలరా ఎవరన్నా? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఏమనుంది అక్కడ? నేనేం కొత్త ప్రశ్నలు అడుగుతున్నా. నానా విధాలు అంటే అర్థం ఏంటండి? అబ్బు, దాని గురించి అనవసరం అనమాట. రకరకాలుగా ఉంటాయి పరీక్షలు. దేవుడు మరి ఎలాంటి పరీక్షని ఇస్తాడో మనకి తెలియదు, ఒక్కొక్కరికి ఒక రకం ఉంటుంది. కాబట్టి నేను నా జీవితంలో ఒక పరీక్ష ఎదుర్కొంటే పేపర్ లీక్ అయిపోయిందని వచ్చి పరీక్ష అంటే ఏముంటుందో ఇలా ఉంటుందని నీకు చెప్పడానికి లేదు, నీకు వేరే పరీక్ష వస్తుంది. అర్థమైందా? నానా రకాలుగా ఉంటుంది ఈ పరీక్ష. 3 విషయాలు చూసాం మనం. ఏంటది? పరీక్ష ఎప్పుడు వస్తుంది, ఎలా సంభవిస్తుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు రెండోది, ఇలా పరీక్షలు వచ్చినప్పుడు మన యొక్క స్పందన ఎలా ఉండాలి? మన యొక్క స్పందన, పరీక్ష వచ్చినప్పుడు మనం ఎలా చెయ్యాలి అన్నప్పుడు ఇక్కడ రాసిన మాట చూడండి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు. ఇది బాగుందండి. ఎవరికన్నా పరీక్ష వస్తే ఆనందం కూడా కాదంట, మహానందం అంట. ఇది మహా విడ్డూరంగా ఉంది నాకైతే. అయ్యా యాకోబు గారు, ఏందండి మీరు మాట్లాడుతుంది? పరీక్ష వస్తే, ఒక ఇబ్బంది వస్తే, ఒక కష్టం వస్తే, ఒక విపత్కరమైన పరిస్థితి వస్తే ఆనందంగా ఎంచుకోవాలా, మహానందంగా. సరే యాకోబు గారు ఏమైనా పొరపాటు పడ్డాడేమో. ఒకసారి పేతురు గారి దగ్గరికి వెళ్దాం.
పేతురు గారి దగ్గరికి వెళ్దాం. అది కూడా చదివాం కదా మనం. పేతురు దాంట్లో ఏమని రాస్తాడు? ఈయన చూడండి, ఎంచుకోనండి కాదు, ఈయన ఆల్రెడీ ఎంచేసుకొని ఆనందపడుతున్నట్టు చెప్తున్నాడు. మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆనందిస్తున్నారంట. హీ అజ్యూమ్స్ దాట్ వీ థరోలీ ఎంజాయ్ దిస్. ఆనందిస్తున్నారు మీరు అంటాడు. ఏంటి యాకోబు, పేతురు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇబ్బంది, శ్రమ, కష్టము, హింస వచ్చినప్పుడు ఆనందంగా ఎలా ఫీల్ అవుతామండి? ఎక్కెక్కి ఏడుస్తామైతే ఆనందంగా ఎట్లా ఉంటుంది మాకు? అప్పుడు వాళ్ళు అంటారు, అరే ఒక పదాన్ని పట్టుకొని అలా మరీ మా మీద పడమాకండి. అక్కడ ఏమని ఉంది? అక్కడ జాగ్రత్తగా చూడండి, అది మహానందమని ఎంచుకోనండి అంటే అర్థం ఏంటి? మేము ఆనందపడండి అంటల్లా, ఆనందంగా ఎంచుకోమండి. కౌంట్ ఇట్ అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. కౌంట్ చేసుకున్నామంటే, ఎంచుకున్నామంటే, ఇది లెక్కలు చేసేటప్పుడు మనం కౌంట్ చేసుకుంటాం. రికాన్ అని ఇంగ్లీష్లో ఉంది. రికాన్, కౌంట్ ఇట్. ఉదాహరణకి నేను కారులో ప్రయాణం చేస్తున్నాను. కారులో 1 గంట సేపు 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాను. తర్వాత ఇంకో గంట సేపు 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాను. ఎంత దూరం వెళ్ళాను 2 గంటల్లో అని అడిగాను అనుకోండి. అమ్మ, మీరు చిన్నప్పుడు 10th క్లాస్ వరకన్నా చదువుకుంటే కాలము, దూరము, వేగము అని లెక్కలు చేస్తుంటారు కదా. అంటే 3 విషయాలు ఉంటాయి. ఒకటేమో టైము, ఒకటేమో స్పీడు. ఈ 2 తెలుసు అనుకో, మనం దేన్ని కనుక్కోవచ్చు? దూరాన్ని, డిస్టెన్స్ని కనుక్కోవచ్చు కదా. సో కాబట్టి డిస్టెన్స్ని కనుక్కోవాలంటే ఈ లెక్క వచ్చింది అనుకో, పరీక్షలో ఏం చేస్తారు మీరు? ఫస్ట్ ఏం రాసుకుంటారు? లెట్ డిస్టెన్స్ బి ఎక్స్ అంటారు కదా. దూరాన్ని ఎక్స్ అనుకోండి అంటారు. దూరం ఎక్సా? కాదు కదా. కానీ ఆ దూరం ఎంతో కనుక్కోడానికి ముందు ఏమనుకోవాలి? ఒకటి మనకు తెలియదు కాబట్టి దాన్ని ఒకటే అనుకుంటాం. 2 తెలిసినవి ఉన్నాయి, వేగం తెలుసు, కాలం తెలుసు. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఎంత దూరం వెళ్ళామో వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ రావాలంటే ముందేం చేయాలి? ముందు రికాన్ అనుకోవాలి, లెట్ ఇట్ బి అనుకోవాలి, ఎంచుకోవాలి. అర్థమైందా? కనీసం చదువుకున్న పిల్లలకు అర్థమైంది ఉంటుంది నేను చెప్పిన ఎగ్జాంపుల్, రైట్? మనము ఎందుకు శ్రమ వస్తుంది అనడానికి ముందేం చేయాలంటే ఎంచుకోవాలి. దేన్ని ఆనందంగా ఎంచుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటి, ఎందుకు ఈ శ్రమ అనేది అర్థమవుతుంది. నువ్వు ఫస్టే ఈ యొక్క సమస్య ఏంటి అని అర్థం చేసుకోవడానికి, ఎందుకు ఈ పరీక్ష అని అర్థం చేసుకోవడానికి నువ్వు ఎంచుకోలేదనుకో, నీకు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకు ఈ పరీక్ష వచ్చిందని. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పింది? నువ్వు ఎంచుకోకపోతే ఎందుకు పరీక్ష వచ్చింది అనేది అర్థం కాదు. నువ్వు ఆనందమని ఎంచుకుంటే అప్పుడు ఈ పరీక్ష ఎందుకు వచ్చింది నాకు అనే విషయం మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆయన ఏమంటాడంటే, దేవుని దగ్గరికి మనం ఎంచుకునేటప్పుడు 2 విషయాలు ఎంచుకోవచ్చు. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వీ మే టర్న్ టు గాడ్ ఇన్ ప్రేయర్ ఆర్ వీ మే బికమ్ బిక్టర్. దేవునికి ప్రార్థన చేయాలన్నా ఎంచుకోవచ్చు, లేదా ఏంటి ప్రభా నాకు ఈ కష్టాలు అని ఆ చేదైన భావాలు, దేవుని మీద సణుకోవడం, దేవుని మీద కోపం, అదైనా రావచ్చు. కోపగించుకున్నాం అనుకో పరిష్కారం దొరకదు. దేవుని దగ్గరికి వెళ్ళామనుకో పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఎలా ఎంచుకుంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. యూ కెన్ బికమ్ క్వైట్ అండ్ థాట్ఫుల్ ఆర్ యూ మే బిగిన్ కంప్లైనింగ్. మౌనంగా ఉండి దాని గురించి ఆలోచించేసి నీ మనసుని నిమ్మళపరుచుకొని ప్రభు దగ్గర కనిపెడితే పరిష్కారం దొరుకుతుంది. లేదా సణుక్కోవచ్చు, ఎప్పుడు చూసినా ఇదే కష్టాలు, ఇదేనా నా జీవితం అని సణుక్కోవచ్చు. చాయిస్ మందే. పేతురు కానీ యాకోబు కానీ అంటున్నారు, అయ్యా మీరు ఒక మార్గం చెప్తున్నాం మేము, మీరు సరి అయింది ఎంచుకుంటే మీకు
సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆర్ వి మే టేక్ కరేజ్, ధైర్యంగా ఉండడానికి ఎంచుకోవచ్చు. లేదా అమ్మమ్మో ఏమైపోద్ది, రేపు ఏమైపోద్ది, ఈ జబ్బు వచ్చింది, దీని చచ్చిపోతానా, ఇది అయిపోద్దా, రకరకాల ఆలోచనలు. నాకు భయం వస్తుంది. ఫస్ట్ నాకుండే జబ్బు అది అనమాట. ఏదైనా రాగానే భయపడిపోతాను, చెమటలు వస్తుంది, ఆలోచించేస్తాను. అది జ్వరం వచ్చినా, కొంచెం బ్లడ్లో ఏదన్నా శాంపిల్స్ మారినా క్యాన్సర్ దాకా ఆలోచన చేస్తాను, ఇది ఏమైపోయిందా. చాయిస్ మంది. అరే నువ్వు దేవునికి దగ్గరగా ధైర్యం తెచ్చుకుంటావా, భయపడతావా, ఆ ఛాన్స్ మందే. రైట్? వీ మే డ్రా క్లోజ్ టు గాడ్ ఆర్ వీ మే టర్న్ అవే ఫ్రమ్ హిమ్. దేవునికి సమీపంగా అన్నా జరగచ్చు. ఏం దేవుడా ఎప్పుడు చూసినైతే ఎన్ని కష్టాలు, దేవుళ్ళే తెలియదు, ఇది ఈరోజు గుడికి కూడా పోను అని ఇంట్లో అన్న కూర్చోవచ్చు. ఇది 2 చాయిస్లు మనకు ఉంటాయి. సో కాబట్టి ఈవెంట్ ఎప్పుడు ఒకటే, పరీక్ష అనేది ఒకటే, కానీ దాని ప్రతిస్పందన, ఆ ప్రతిస్పందనను బట్టి పర్యవసానాలు ఉంటాయి. నీ స్పందన, ప్రతిస్పందన సరిగ్గా ఉంటే అర్థమవుతుంది విషయాలు. ప్రతిస్పందన సరిగ్గా లేకపోతే విపరీతమైన పర్యవసానాలు ఉంటాయి. ఆయన ఆనందమని ఎంచుకోను ఎందుకు అన్నాడంటే, జీకే చెస్టర్టన్ అనే ఒక ఆయన ఏమంటాడంటే, ద జైజాంటిక్ సీక్రెట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ కాల్డ్ జాయ్. క్రైస్తవ జీవితంలో ఒక బ్రహ్మ రహస్యం ఏదన్నా ఉంది అంటే అది సంతోషం, ఆనందంగా ఉండడం అనేది. ఆ రహస్యాన్ని కనుక ఛేదిస్తే అద్భుతంగా ఉంటుంది అన్నమాట మన జీవితం. ఈ సంతోషం అనేది ఎప్పుడు వస్తుందంటే, జాయ్ కమ్స్ ఫ్రమ్ ద సాటిస్ఫాక్షన్ విత్ గాడ్. దేవునితోటి ఒక వ్యక్తి తృప్తి పడితే, దేవుని సన్నిధిలో ఆ యొక్క మధురమైన జుంటిదేనని జురుకున్న నేర్చుకుంటే, నీవు పరిస్థితుల వంక, పరీక్షల గురించి నువ్వు బాధపడవు, చూడవు, కానీ నువ్వు ప్రభులో ఆనందించడాన్ని నేర్చుకుంటావు. జాయ్ ఈజ్ ద ఎబిలిటీ టు ఫేస్ రియాలిటీ. వాస్తవాల్ని ఎదుర్కొనడానికి సంతోషం అనేది సహాయం చేస్తుంది, ఆనందం అనేది సహాయం చేస్తుంది. మంచికి చెడుకి డిఫరెన్స్ని అర్థం చేసుకోవడానికి ఆనందించినప్పుడు సాధ్యపడుతుంది. ద హ్యాపీ అండ్ ద సాడ్, ద పాజిటివ్ అండ్ నెగిటివ్, ద బెస్ట్ అండ్ ద వర్స్ట్ అనే వాటి మధ్యలో తేడాని ఆనందంగా ఉన్న క్రైస్తవుడు గుర్తించగలడు. ఆనందించడం రాని క్రైస్తవుడికి మంచి అయినా చెడైనా అంతా ఒకట్లాగే ఉంటుంది, ఏందో అయోమయం జగన్నాథంలాగా ఉంటుంది. ఆనందం అనేది అంత ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇట్ ఈస్ ఆల్వేస్ జాయ్. దావీదు ఏం చెప్తాడో తెలుసా? 34 కీర్తనలో అహీమెలెకు అనే వాడి దగ్గర వెర్రివాడిలాగా ప్రవర్తించినప్పుడు ఆయన తోలేస్తాడంట. ఎవరిని తోలుతారండి? పశువులను తోలుతారు, మనుషులను కాదు కదా. అంటే ఆ రాజుగారు దావీదుని ఎలా చూశాడు? వెర్రోడ్రా బాబు, వీడు మనిషి కాదు, అవతలుగుతాడు, బయటకు తోలిస్తాయి నాకు. అలా తోలిన తర్వాత ఆయన అన్నటువంటి మాటలేంటి? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఏం రుచి చూశాడు ఆయన? మనుషులు తోలేరు, మనుషులు చుట్టూ ఉండే పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి. ఒకసారి 34 కీర్తన చూడండి, ఒకసారి 34 దానికి ముందున్నటువంటి కొన్ని పరిస్థితులు ఒక్కసారి నేను ఆ వచనాలు మీకు చెప్తాను. అక్కడ నాకు కలిగిన భయాలు, ఎన్నో భయాలు ఉన్నాయి ఆయనకి. ఆయన ముఖాలెన్నడూ లజ్జింపకపోనంటే సిగ్గుపడే పరిస్థితులు వచ్చాయి. 6వ వచనంలో ఆయన శ్రమలన్నిటిలో ఎన్నో శ్రమలు ఉన్నాయి ఆయనకి, ఆకలి ఉంది ఆయనకి. అయితే ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యత అంటే స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్. ధన్యతని, బ్లెస్సింగ్ని జాయ్ అని కూడా ట్రాన్స్లేట్ చేస్తుంటారు. సో దావీదు అంటున్నాడు, నా సంతోషానికి కారణం ఏంటంటే నేను యెహోవాని రుచి చూశాను. పరిస్థితులు, పరీక్షలను బట్టి ఆయన కృంగిపోవటం లేదు, కానీ ఆయన సంతోషాన్ని బట్టి వస్తూ ఉంటున్నాడు అన్నమాట. అయితే ఈ యొక్క శ్రమలు ఎంతకాలం ఉంటాయి? మనం 3వది చివరిగా చూద్దాం. రీజన్స్ ఫర్ జాయ్ అమడ్స్ట్. ఎందుకు ఆనందం అనే దాన్ని ఎంచుకోవాలి మనము అని ఆలోచన చేస్తే ఆయన ఏమంటాడు? యాకోబు ఏమంటాడు? నానా విధమైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకోనండి,
ఒక్క నిమిషం. పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన పత్రిక కొంచెము కాలం. ఇది ఇంకొంచెం బాధ కలిగించే మాట. ఎవరికన్నా బాగా బాధలో ఉన్నప్పుడు బాగా కడుపు నొప్పి, తలకాయ నొప్పి వస్తూ ఉంటుంటే మళ్ళీ అది లోచుకోలేమ్మా, ఒక అరగంటే కదా అంటే వాడికి చాచి పెట్టి కొట్టాలనిపిస్తుంది కదా. అంత నొప్పిలో బాధలో ఉన్నప్పుడు ఒక్కొక్క నిమిషము ఒక్కొక్క యుగంలాగా ఉంటుంది కదా. పెయిన్కి ఉండేటువంటి సమస్య ఏంటంటే సమయం ఆగిపోయినట్టుంటుంది, భూమంతా తల్లకిందులు అయిపోతా ఉన్నట్టు. అయితే కొంచెం కాలం అంటావేంటో. నేను హాస్పిటల్లో 3 నెలలు ఉన్నాను. ఒక్కొక్క రోజు ఎలా ఉందంటే నాకు ఒక 30 సంవత్సరాలు ఉన్నట్టుంది హాస్పిటల్. పొద్దునైతే ఇప్పుడు రాత్రి అవుద్దా అనుకునేవాడిని, రాత్రి అయితే నిద్ర పట్టుకు ఇప్పుడు తెల్లారుతుందా అని చూసాను. అర్థమయ్యేది కాదు. ఎంతో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ మనం అక్కడ రాయబడిన మాట ఏంటంటే కొంచెం కాలం అని జ్ఞాపకం చేసుకోమంటాడు. కొంచెం కాలం అంటే ఈ శ్రమ అయిపోయిన తర్వాత మనం ఎంతకాలం ప్రభు దగ్గర ఉంటాము? నిత్యత్వంలో ఉంటాం కదా. ఆ నిత్యత్వంతో పోలిస్తే ఇది ఎంతకాలము? కొంచెం కాలమే కదా. అంటే ఇంకొక రకంగా ఆయన ఏం చెప్తున్నాడంటే ఎక్కడ చూడమంటున్నాడు? తర్వాత జరిగేటువంటి నిత్యత్వం వైపు మన కళ్ళు పెట్టి చూడమంటున్నాడు. అప్పుడు మనకి ఓర్చుకోవడానికి సహాయపడుతుందన్నమాట. ఆ యొక్క అవకాశం దొరుకుతుందన్నమాట మనకి. సో అలాగా ఇది కొంచెము కాలము అంటున్నాడు. రెండోది ఏంటంటే అవసరాన్ని బట్టి. దేవుడు శాడిస్ట్ కాదండి. మనల్ని పరీక్షకి గురి చేసి మనల్ని పిండి ఏడిపిస్తుంటే అప్పుడు అమ్మాయి వీడు నేర్చుకున్నాళ్లే పాఠం అని అనుకోడు. అవసరం. అలా వెళ్తేనే మనం కొన్ని విషయాలు నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. అలా వెళ్ళకపోతే మన యొక్క జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. అందుకని ఆయన అవసరాన్ని బట్టి. జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒక భక్తుడు అంటాడు, గాడ్ పుట్స్ బర్డ్స్ ఇన్ అవర్ బెడ్ టు కీప్ అస్ వాచ్ఫుల్ అండ్ అవేక్. అంటే నా పరుపులో దేవుడు నల్లులు పెట్టినందుకు వందనాలు అంట. ఎందుకో తెలుసా? నల్లులు నేను నిద్రపోకుండా చేస్తుంటాయి. అంటే ఒక్కొక్కసారి మెలకువ నుండి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతసేపు తొస్సిపోతేలా నిద్రపోతూ ఉంటుంటే ఒక నల్లిని పెడితే, ఇప్పుడు నల్లులు లేవులేండి, దోమలు వస్తాయి. నిద్రపోయిందని ఏం దోమలు అనుకోవద్దు. బహుశా దేవుడిని నేను మెలుకొని ప్రార్థన చేసుకోమంటున్నాడు కదా. శ్రమలు, పరీక్షలు మనకి మేలు. ఎందుకంటే దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకున్నాను. అవసరాన్ని బట్టే చేస్తాడు ఆయన. అవసరం లేకుండా మనల్ని ఏడిపించడానికి శాడిస్ట్ కాదు మన దేవుడు. మన దేవుడు మంచి దేవుడు. మనకుండే శ్రమ కొద్ది కాలము. రెండవది అవసరాన్ని బట్టి మనకుంటుంది. మూడో కారణం ఏంటంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. మీకు సంగతి తెలుసో లేదో, బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తారంటే గనిలో నుంచి చాలా కిలోమీటర్ల లోతులోకి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రాణాలకు తెగించి ఆ బంగారపు ఖనిజాన్ని తీసుకొని వస్తారు. 1 టన్ను అంటే 1000 కేజీల ముడి బంగారాన్ని తీసుకుంటే దాన్ని కాల్చి దాన్ని కరగబెడతారు. కరగబెడితే శుద్ధి అయిన బంగారం ఎంత వస్తుందో తెలుసా? ఎవరికైనా జనరల్ నాలెడ్జ్ ఉందా? 1 టన్ను ముడి బంగారాన్ని కరగబెడితే 1 సౌరి బంగారం అంటే 8 గ్రాముల శుద్ధి అయిన బంగారం వస్తుంది. ఎంత మస్తు ఉంటుందో చూడండి. అర్థమైందా? నేనేం కథలు చెప్పడంలా, నాకు చెప్పినవన్నీ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. హౌ దే ప్యూరిఫై గోల్డ్ అని చూస్తే గోల్డ్ ఓర్ని 1 టన్ను ఓర్ని శుద్ధి చేస్తే 8 గ్రాముల బంగారం వస్తుంది.
మరి దాన్ని అంత కాల్చి గందరగోళం చేస్తే ఒక 8 గ్రాముల సౌది బంగారం వస్తే ఆయన అంటాడు, నీ జీవితంలో నా జీవితంలో మన విశ్వాసం ఉంది చూసారా, మన విశ్వాసము ఒక పక్కని బంగారం ఒక పక్కన పెడితే ఏది గొప్పది? ఎందుకు? నీ విశ్వాసము నీ యొక్క డెస్టినీని డిసైడ్ చేస్తుంది, నీ గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది, నీ జీవితాన్ని ఎక్కడికి వెళ్ళాలో అనేది నీ విశ్వాసం డిసైడ్ చేస్తుంది. అందుకని నీ విశ్వాసము బంగారం కంటే అమూల్యమైంది. అదే కదా పేతురు ఏమంటున్నాడు, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఈ శోధన చేత పరీక్షకు నిలిచింది. దేవుడు ఈ పరీక్షని జీవితం అంతా నిన్ను సలసలా కాల్చేడు. దేవుని వాక్యం ఏమనుంది? కొంచెం కాలం. అంటే బాధగా ఉన్నప్పుడు మనకు ఎక్కువ అనిపిస్తుంది, కానీ వాస్తవానికి చూస్తే కొంచెము కాలము, అది కూడా అవసరాన్ని బట్టి. దానికంటే ముఖ్యంగా అమూల్యమైన విశ్వాసాన్ని బయటకు తీసుకురావడానికి, ఆ విశ్వాసం మీద ఉన్న మురికిని తొలగించి దాన్ని బయటికి తీసుకొని రావడానికి. ఏంటి లాభం? ఆ విశ్వాసం ఉంటే నాకేమవుద్ది అనుకుంటున్నారా? ఏమవుతుంది? ఆ విశ్వాసం మనకుందనుకోండి, ఆ అమూల్యమైన శ్రేష్టమైన బంగారం కంటే విలువైనటువంటి విశ్వాసాన్ని మనం కాపాడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రభు రాకడొచ్చినప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు మనం అందరం న్యాయపీఠం ఎదురుగుండా నిలబడతాం. ఎవరెవరు ఉంటారు ఆ న్యాయపీఠం ఎదురుగుండా? ఏలూరు క్రైస్తవులు ఉంటారు, హైదరాబాద్ క్రైస్తవులు ఉంటారు, మీ అమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, భక్త్ సింగ్ గారు, ఆయనకు ముందు బిల్లీ గ్రామ్ గారు, యేసు ప్రభు కాలం నుంచి ఇప్పటి వరకు ఈ 20 శతాబ్దాల్లో ఉండేటువంటి కోటాను కోట్ల మిలియన్ల క్రైస్తవులందరూ విశ్వాసులు ఆయన సన్నిధిలో ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన ఎదురుగుండా మనం ఏమవుతుంది? ఆయన సింహాసనం ఎదురుగుండా ఆయన నిలబడి ఉన్నప్పుడు ఒక్కొక్కరి పేరు చదువుతుంటాడు. వీరవల్లి సోలమన్ వ్యాన్స్ అంటున్నాడు జాన్ కెనడీ గారు. ఇంత పొడుగ్గా నా పేరు ఎవరు చదవాలా? నాకు గుర్తొచ్చింది, అమ్మో దేవుడు కూడా ఇలా పిలుస్తాడేమో అప్పుడు అని కదా. అలా పిలిచినప్పుడు నేను నిలబడతాను. నిలబడినప్పుడు వీని విశ్వాసానికి పరీక్ష వచ్చింది. వీడు కుయ్యం మొర్రం అని దూరం వెళ్ళిపోయాడు. వీడి దగ్గర 1 మిల్లీగ్రామ్ బంగారమే మిగిలింది. ఇంతే ఉంది విశ్వాసం అన్నాడు అనుకో, మీరందరూ ఉంటారు అప్పుడు, ఓ అమ్మ ఈయనే కదా మనకు ప్రసంగం చేసింది విశ్వాసాన్ని గురించి, చిచ్చి అనుకుంటారు మీరు. లేదా అబ్బో అన్న దగ్గర ఇంత బంగారం ఉంది, అమ్మో ఈ విశ్వాసం. ఎవరు మెచ్చుకుంటారు? అక్కడ ఏమనుంది? అక్కడ చదవండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు. ఈ మాటలు ఎవరికి వాడారు? యేసు ప్రభువు కదా. యేసు ప్రభువు సింహాసనం మీద కూర్చున్నప్పుడు దూతలందరూ కూడా ఆయన నీ నామానికే మహిమ, ఘనత, మెప్పు అని ఆయన్ని స్తుతిస్తూ ఉంటుంటే, యేసు ప్రభు నిన్ను పిలిచి నీ విశ్వాసాన్ని చూసి ఆయన ఏమంటాడు తెలుసా? మహిమ, ఘనత, మెప్పు మీకు ఇస్తాడంట. నిజమా? మళ్ళీ చదవండి ఒకసారి. నిజమేనా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు, దేవుని సంగతి మాట్లాడలా, మన గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమను ఓర్చుకుంటారా ఓర్చుకోరా? అరే ఇన్ని కోట్ల మంది ఎదురుగుండా ఆయన సింహాసనం మీద కూర్చొని మీ పేరేదో మీరే మనసులో చెప్పుకోండి, గట్టిగా చెప్పుకొని యేసుప్రభు పిలిచి షహబాష్ అని నిన్ను మెచ్చుకుంటా ఉంటుంటే, నీకు మహిమనిస్తూ ఉంటుంటే, నీకు ఘనతను అంతమంది ఎదురుగుండా పొగుడుతుంటే, ఆ రోజున అనిపిస్తుంది, అరే కొంచెం ఓర్చుకొని ఉంటే ఇంకొంచెం మెప్పొచ్చి ఉండేది కదా. ఆ శ్రమలో ఎందుకు ఓర్చుకోలేకపోయాను? ఎందుకు సణుక్కున్నాను?
ఎందుకు ప్రభువుకు దూరం అయ్యాను అనిపిస్తుంది కదా. ఇది ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు యాకోబు మాట్లాడిన మాట, పేతురు మాట్లాడిన మాట మళ్ళీ చదువుకోనండి. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు ఇప్పుడు ఎంచుకుంటారా ఎంచుకోవాలి చెప్పండి అమ్మా. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఎందుకు ఆనందంగా ఎంచుకోవాలంటే ఆ ప్రభువే సాక్షాత్తు ఆయన ప్రత్యక్షమైనప్పుడు రెండవ రాకడలో మీకు, అది అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, మీకు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది. ఈ జీవితానికి అంతకంటే ఏం కావాలి? ప్రభు సన్నిధిలో ఆయన చేత బలా నమ్మకమైన దాసుడాన్ని ఎంచుకున్నాడు. అయితే ఈ పరీక్ష ఏం చేస్తుందంటే, ఈ పరీక్షలో ఓర్చుకుంటే, ఈ పరీక్షని మనం స్వీకరిస్తే, ఆనందంగా స్వీకరిస్తే మనకేమొస్తుంది? ఓర్పు అనేది వస్తుంది. రెండు విషయాలు నేర్చుకుంటున్నాం మనము పరీక్షని తట్టుకుంటే పరలోకంలోనేమో మెప్పు, మహిమ, ఘనత వస్తుంది. ఈ లోకంలో ఏమొస్తుంది? ఈ రిలయన్స్కి వెళ్ళక్కర్లా, మనం ఇంట్లోనే మనకి పరీక్ష వచ్చినప్పుడు ప్రభువా సహాయం చేయి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఏదున్నా ఆయనతో చెప్పండి. అంతేగాని ఆయన మీద సణుక్కొని ఏంటి నాకే కష్టాలు, ఏంటి ప్రభువా ఎప్పుడు చూసినా ఇదే అని అట్లా డిస్కరేజ్ అయిపోయి సణుక్కొని గొనుక్కొని దూరంగా వెళ్ళమాకండి. ప్రభు దగ్గరికి రండి. మీరు తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ రానివాడు ఆయన దయగలిగినోడు, కనికరం కలిగినోడు. ప్రభా నొప్పేస్తుంది, ప్రభా బాధేస్తుంది అన్నప్పుడు కొంచెం సెగ తగ్గిస్తాడు. మొత్తానికి ఆయన ఏంటంటే ఏం పనిలో ఉన్నాడంటే, నీ